హన్మకొండ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గ దళితుల విన్నపం మేరకు ఒడితల ప్రణవ్ బాబు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లి 2వ విడత నిధుల విధులకు అహర్నిశలు కృషి చేశారని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దళితుల పట్ల వివక్షతతో నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తౌటం రవీందర్, పోడేటి భిక్షపతి పలువురు పాల్గొన్నారు. మా జిల్లా మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరియు అలాగే కరీంనగర్ పొన్నం ప్రభాకర్ అన్న మంత్రి గారు చొరవతోని వాళ్ళ మా ప్రణయ్ బాబు గారు అనేక సార్లు దళిత బంధు విషయంలో ముఖ్యమంత్రి గారి దగ్గర దళితులకు నష్టం జరుగుతుంది కాబట్టి 2వ విడత వెంటనే రిలీజ్ చేయాలని అనేక సార్లు చొరవ తీసుకొని వాళ్ళ 2వ విడతకు కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే మా నియోజకవర్గం ఇన్ఛార్జి ఒడితల ప్రణయ్ బాబు గారికి ఈ దళితులు ఎప్పుడు ఆయన రుణపడి ఉంటారని, రానున్న రోజులలో వారు చేసిన కృషి ఎప్పుడు కూడా దళిత సామాజిక వర్గం అంతా కట్టుబడి ఎన్నికలు ఉండి పనిచేస్తామని ఇలా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన దళిత సంఘాల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎలక్షన్ల ముందు దళిత బంధు మన హుజూరాబాద్ దళిత బంధు సాంక్షన్ అవడం జరిగింది. కానీ కొంతమంది నాయకులు, మన టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి మొత్తం మాదిగలకు 10 లక్షలు పోతున్నాయని చెప్పి ఉద్దేశంతో మొత్తం అధికారులకు, కలెక్టర్లకు ఫోన్ చేసి దళిత బంధు ఆపు అని చెప్పి మొత్తం 5 మండలాల దళిత బంధు మొత్తం ఆపియడం జరిగింది. వీళ్ళంతకుండా చమ్మికుంట, వీరవంక, హుజూరాబాద్ మొత్తం అది దళితుల పొట్టగొట్టి ఆపిచ్చాడు పాడి కౌశిక్ రెడ్డి. మేము దళితులందరం, మా 5 మండలాల ప్రజలం దళితులందరం పోయి ప్రణబ్ బాబు తోటి మొర పెట్టుకోగా మన ఇన్ఛార్జి మినిస్టర్ తోటి పొన్నం ప్రభాకర్ గారితో చెప్పి నేను దళిత బంధు ఇప్పిస్తా అని చెప్పి ఒకసారి మన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మన ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతోటి సీఎం రేవంత్ రెడ్డి ఫ్రీజింగ్ జీవో ఇచ్చి విడుదల చేసింది. కాబట్టి ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, ప్రణవన్న గారికి ఇవాళ మా కమలాపూర్ మండల దళితులందరం పాలాభిషేకం చేయడం జరిగింది. వారికి మేము దళితులందరం ఎప్పటికీ రుణపడి ఉంటామని ఈ సభగా తెలియజేస్తున్నాం.